వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం 3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. వీటితో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వెదర్ రిపోర్ట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రైట్ నాయుడు, ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రత్న చూడొచ్చు, నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉన్నాం. పూర్తిగా సముద్రపు అలలు అయితే ఒకసారిగా ఎగసిపడుతున్న పరిస్థితి. వాతావరణం పూర్తిగా మారడంతో ప్రజలంతా పెద్ద ఎత్తున బీచ్ వద్దకు వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు. బయటికి కూడా రాలేని పరిస్థితి. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు వెళ్ళడానికి కూడా తమ విధులకు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ ప్రజలను సంరక్షణగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ అయితే సెలవు ప్రకటించారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ తడుస్తారు అని చెప్పేసి ఈ నేపథ్యంలో పూర్తిగా స్కూళ్ళకి కూడా సెలవు ప్రకటించడంతో పూర్తిగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం బీచ్లో చూడవచ్చు, సముద్రపు అలలు ఒకసారిగా ఎగసిపడుతున్నాయి. రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ఈ వర్షాలు కురవడంతో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పూర్తిగా వాగులు వంకలు అయితే పూర్తిగా మునిగితేన్న పరిస్థితి. పంట పొలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం మనం బీచ్లో చూడొచ్చు, ఒక్కసారిగా అలలు ఎగసిపడడంతో పూర్తిగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడంతో పూర్తిగా అయితే సముద్రంలో ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఎవరిని కూడా సముద్రం లోపలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో అలలు ఒక్కసారిగా ఎగసిపడడంతో పూర్తిగా ఇక్కడ రాకాసి అలలుగా ఒక్కసారిగా మనకి విజువల్స్లో కనిపిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం నమోదవడంతో పూర్తిగా అయితే ప్రజలు కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పటికే విశాఖలో నిన్నటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రత్న, రైట్ నాయుడు, అయితే ఇప్పటికే ఇంకో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి ఏపీ వ్యాప్తంగా అని చెప్తుంది వాతావరణ శాఖ. అయితే దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి సంబంధించిన అధికారులు అయితే సంరక్షణ చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా బయటకు రావాలని కొంతమంది ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా అయితే అన్ని విధాలుగా ఆహారం కానీ అయితే మరి ఇతర చర్యలు కూడా తీసుకుని ఉన్నారు. ఎందుకంటే జిల్లా అధికారులు కానీ మంత్రులు కానీ ఎప్పటికప్పుడు అయితే సమీక్ష చేస్తున్నారు. వర్షాల ప్రభావంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అలాగే రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అనేక కోణాల్లో పూర్తిగా అయితే అధికారులు నిత్యం సమీక్ష చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షం ప్రభావంతో పూర్తిగా బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు విధులకు వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అవడంతో డ్రైనేజీలన్నీ వాగులు వంకలు పూర్తిగా రోడ్ల మీదకే వస్తున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా వాళ్ళకి సంరక్షణ చర్యలు కానీ అలాగే ఈ వర్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే జిల్లా మంత్రులు అధికారులు కూడా సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న, రైట్ నాయుడు, అయితే ఇప్పటికే చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? వాళ్ళకైతే వర్షాల ప్రభావంతో పూర్తిగా సేఫ్ సైడ్లోనే పంటలు వేసుకోవాలి. కానీ పూర్తిగా అయితే ఈ నిత్యం కురుస్తున్న వర్షాలు పంట పొలాలు ఎక్కువగా ఉండకూడదని ఇప్పటికే రైతులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వర్షాలు గత కొన్ని మాన్సూన్స్ వచ్చినా ఈ వర్షాలు లేట్ అవ్వడంతో పూర్తిగా వాళ్ళు కూడా ఈ పంటలు వేసే పనులు అయితే నిమగ్నమయ్యారు. అయితే జాగ్రత్తలు పాటిస్తూ ఈ పంటలు వేయాలని అలాగే విత్తనాలు వేసే సమయం కూడా కాబట్టి ఇది జాగ్రత్తలు తీసుకొని పనులు చేయాలని ఇప్పటికే
జిల్లాధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమన్నట్టు కూడా ఈ భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు కూడా కొంచెం ఆటంకం కలిగే పరిస్థితి అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా అలాగే ఏపీలో కూడా ఉన్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వ్యవసాయ పనులు చురుగ్గా మొదలైన పరిస్థితి అయితే ఉంది. రైట్. అయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న క్రమంలో ఏ ప్రాంతాలని ఇలా గుర్తించడం జరిగింది? అంటే ప్రమాదకర ప్రాంతాలుగా ఎక్కడెక్కడ ఏ ఏరియాలను గుర్తించడం జరిగింది నాయుడు? విశాఖలో ముఖ్యంగా జాలర్పేట అలాగే సముద్రపు ప్రాంతాలు ఏ ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా అయితే జలమయమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా సంరక్షణ చర్యలు అధికారులు అయితే చేపట్టారు. ఎందుకంటే జ్ఞానాపురం సైడ్ అయితే వర్షం వస్తే పూర్తిగా రోడ్ల మీదకే నీరు ఎంత ప్రవేశిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడో నీరున్న నీరుని తక్షణమే బయటకు విడుదలయ్యే విధంగా బయటకు పంపించాలని ఇప్పటికే జీవీఎంసీ అధికారులు అయితే ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఏమిటో కూడా విశాఖ వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ స్థాయిలో వర్షాలకు రోడ్ల మీద ఎక్కడ వర్షపు నీరు లేకుండా లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైనా ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అలాగే ముఖ్యంగా వాహనదారులు రోడ్ల మీద ప్రయాణం చేసే వాహనదారులకు నీరు ఎక్కడ ఉండకుండా లేకుండా చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తరుణంలో కాస్త వర్షాలు పడుతున్న సమయంలో కొన్ని సేఫ్ జోన్గా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ నాయుడు.